ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును నేటికి మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న మహాదేవుడు నాయన, నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈరోజు రాత్రి నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ జరిగించి, నీ నామ ఘనత కొరకై ఒక గుంపు పరిశుద్ధ జనాంగాన్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత విశ్వాసము చేత జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. రైట్. చూడండి అన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇది నాన్న 2వ తిమోతి పుస్తకంలో 1వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. అందులో మనం 11, 12 వచనాలు ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు 13, 14 ప్రభు అవకాశం ఇస్తే 15 కూడా ధ్యానం చేసుకుందాము. ప్రభు యొక్క ఆత్మ మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, 11, 12, 13, 14లో ఈ 4 వచనాల్లో 4 కార్యాల గురించి అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. తిమోతికి 2 విషయాలు తన జీవితంలో నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు. 2 రకాల గుణాలనేమో ఆయన ఉపదేశంలో నుండి తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. మొత్తం 4 గుణాలు 4 వాక్యాల్లో, వచనాల్లో ఉన్నాయి. ఈ 4లో మొట్టమొదటిది, నేను ప్రభువైన యేసుక్రీస్తు సువార్త విషయంలో మనందరం కూడా శ్రమ పడాలి అనేటువంటి మాటని మనం చూడవచ్చు. అంటే ఒక దైవజనుడు సువార్త పరిచర్య కొరకు దేవుని చేత పిలువబడిన వ్యక్తి తన జీవితంలో శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది అనేటువంటి సత్యాన్ని పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు, చూపిస్తున్నాడు. అందుకు తన జీవితంలో కలిగినటువంటి పరిస్థితులను పౌలు చూపించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. 2వ అనుభవాన్ని పౌలు ఏం నేర్పుతున్నాడంటే 12వ వచనంలో, ఒక మంచి సేవకుడు తన జీవితాంతం దేవునినే నమ్మాలి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. చూడండి, ఈ మాటలన్నీ కూడా ఒక యాజకునికి ఉండవలసినటువంటి సంగతులను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒక దైవజనుడు సేవ చేయాలంటే అతని జీవితంలో ఎలాంటి జీవితానికి దేవుని సువార్త నిమిత్తమై పిలువబడతారో పౌలు తన జీవితంలో నుంచి 2 అనుభవాలని చూపిస్తున్నాడు. ఆ 2 అనుభవాల్లో ఒకటి, దేవుని యొక్క సువార్త నిమిత్తమై మనకు శ్రమలు కలుగుతాయి. చూడండి, ఈ విషయాలన్నీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? పాస్టర్ గారికి ఎందుకు చెప్తున్నాడు? తిమోతి పాస్టర్ గారికి పౌలు పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నాడు అంటే, చూడండి, మొట్టమొదటి నుంచి ఈ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి అధ్యాయంలో మనం సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన జీవమును గురించి, అంటే అక్షయ ప్రజలందరికీ కలగబో జీవమును గురించి దేవుడు మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ సువార్తలో ఉన్నటువంటి జీవాన్ని గురించి
ఇది ప్రజలందరికీ అనుగ్రహించబడిన, దేవుని ద్వారా అనుగ్రహించబడింది అనేటువంటి సంగతిని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు జీవితంలో సువార్త ద్వారా శ్రమను ఎందుకు అనుభవించాలి అనంటే, ఇది ప్రజలందరికీ రక్షణకరమైనటువంటి, పాపము నుండి శాపం నుండి విడిపించేటువంటి ఆశీర్వాదం అని, పౌలు ఇది మన బాధ్యత అని, ఇందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అలాగా ఒక్కొక్క అంశాన్ని మాట్లాడుతూ ఇక్కడ 11, 12, 13, 14 వచనాలకు వచ్చేపాటికి పౌలు చెప్తున్నాడు, సువార్త సేవ నిమిత్తం మనందరం కూడా శ్రమలు అనుభవించాలి. గమనించారా? రెండవదిగా మనం చూస్తే 12వ వచనంలో కనుక మనందరం కూడా చూస్తే, ఒక మంచి సేవకుడు తన జీవితాంతం తన సేవ విషయంలో కానివ్వండి, తన జీవితంలో కానివ్వండి, దేవుణ్ణి మాత్రమే నమ్మి నడిపించబడాలి అనేటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు తిమోతికి నేర్పే విషయాలు మనం సంఘంలో ఈ విషయాల గురించిన ఆలోచన మనలో ఉంటుందండి. సువార్త మనకు జీవం తీసుకొస్తుందని, ఆ సువార్త ప్రజలందరికీ రక్షణకరమైందని, అది జీవార్థమైనదని ఎవరికన్నా బాధ్యత ఉందండి? డబ్బులకు విలువిచ్చేవాళ్ళు ఉన్నారు, వెండి బంగారాలకు విలువిచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మరణం నుండి, పాపం నుండి తప్పించే జీవార్థమైన విషయాలు మాట్లాడితే దాని కొరకు జీవించేవాళ్ళు శ్రమలు అనుభవిస్తారంటే నమ్మి వచ్చేవాళ్ళు ఉంటారండి? రత్నమ్మ, జీవార్థమైన విషయాల నిమిత్తం శ్రమను అనుభవించాలంటే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారా? అద్భుతాలు చేస్తే వస్తామనేవాళ్ళు ఉంటారు, మేలు జరిగితే వస్తామని ఉంటారు, నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం చేయడానికి చేస్తాము అనేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాని పరిస్థితులు, ఎవరికి అర్థం కావట్లే. ఇక్కడ అంటే ఒక దైవజనుడికి ఏ పిలుపు ఉందో, ఏ ప్రత్యక్షతలు ఉన్నాయో, ఏ ప్రతిష్టలు ఉన్నాయో అవన్నీ కూడా సంఘానికి అనుగ్రహించబడుతున్నాయి. దైవజనుడికి ఒక జీవితం, సంఘానికి ఒక జీవితం కాదు అనే సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. మూడవదిగా మనం చూస్తే, మంచి బోధకుని యొక్క బోధను అనుసరించి నడవాలని తిమోతికి చెప్తున్నాడు. గమనించారా? అందులో ఆ మంచి బోధలో ఏముంటుందంటే పరిశుద్ధుల యొక్క జీవితం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించేటువంటి విశ్వాసం, మెయిన్ ఈ 2 గుణాలు ఉంటాయి. అంటే ఒక మంచి బోధకుడిని వెంబడించాలంటే వాళ్ళ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను, వాళ్ళ జీవితంలో విశ్వాసాన్ని చూసి మనందరం కూడా వెంబడించాలి. 4వది, సువార్త పరిశుద్ధాత్మ వలన కాపాడబడుతుంది. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సువార్త పరిశుద్ధాత్మ చేత కాపాడాలి అని ఈ 4 ఆశీర్వాదాల గురించి పౌలు తిమోతికి చెప్తున్నాడు. అదే 11, 12, 13, 14 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు మనందరం కూడా చూసి నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటికీ మనందరం 3 వచనాలు ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ఆ విషయాలన్నీ గత సెక్షన్లో మనందరం కూడా చూస్తూ వచ్చాం. చూడండి నాన్న, 13వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. 1వ అధ్యాయము క్రీస్తు యేసునందు ఉంచవలసిన, చూడండి నాన్న, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. ఇప్పుడు చూడండి, విశ్వాసము అందులో ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. చూసారా? హితవాక్యము అంటే పుట్టినోట్లో ఆరోగ్యకరమైన బోధ. చూసారా? ఇప్పుడు పౌలు ప్రకటిస్తున్నటువంటి పరిచర్యలో సువార్త ఒక మనిషికి ఆరోగ్యకరమైన బోధ చేస్తుంది.
తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, నన్ను ఫాలో అవ్వు, భూమండలం మీద నన్ను వెంబడించండి, నాలా బ్రతకండి అని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? ఒకళ్ళు యేసు ప్రభు, రెండవది అపోస్తులుడైన పౌలు. మీ మైండ్లో ఎప్పుడైనా పౌలు వలె యేసు ప్రభు వలె బ్రతకాలని ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళని వెంబడించాలని ఎప్పుడైనా ఆలోచించారా? పౌలు దైవజనుడు. పౌలు ఏ విషయాలైతే బోధించి, ఏ విషయాలైతే ఆయన కలిగి ఉండి జీవిస్తున్నాడో అక్కడ చెప్తున్నాడు, ప్రేమ, విశ్వాసము ఈ రెండు కలిగి జీవించి సువార్త ప్రకటించాలట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన జీవితంలో సంఘంలో చేర్చబడ్డాం కదా, మనము ప్రేమలో పరిపూర్ణతని కోరుకోగలుగుతామా? లేకపోతే విశ్వాసంలో పరిపూర్ణతను మనం కోరుకోగలుగుతామా? వాటి కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి. చాలామంది జీవితంలో ప్రార్థించే అనుభవాల్లో ఇవి ఎవ్వరూ అడగరండి. ఎందుకని? ఇవి సువార్తలో ఉన్నాయి. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడే వాటిని అడిగి పొందుకునే వాళ్ళు లేరు. అందుకని చూడండి, ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారండి? అంటే బైబిల్లో ఏముంది? సువార్త ఉంది. ఈరోజు నువ్వు బైబిల్ ఎందుకు చదవటంలా? సువార్తలో ఉన్న ఆశీర్వాదం నీకు అవసరంలా. మరి నీకేం కావాలి? నీ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు, నువ్వు తినటం వలన వచ్చే ఆరోగ్యం, నీ ఆస్తులు, నీ ఇళ్ళు వాకిళ్ళు వలన బతకటం నేర్చుకున్నావు. కానీ సువార్త ద్వారా నీ జీవితం బ్రతుకుతుంది అనే సత్యాన్ని ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి విశ్వాసాన్ని నూరు పోసేవాళ్ళు ఉన్నారండి. పిల్లలకి ఏమని చెప్తారో తెలిసినా, నువ్వు బాగా చదివితే నువ్వు మంచి ఉద్యోగం చేస్తావు, నీ జానర పొట్టకి చక్కగా పోషించుకుంటావు, నువ్వు చాలా మంచి లగ్జరీ లైఫ్ నడిపించబడతావు అని అంటారు. ఈ రోజున ఏ పిల్లలైనా చదువు మానేసి సేవకు వస్తే, ఏమండి, ఈ రోజున పాస్టర్లు కూడా ఎంత భయానకంగా మాట్లాడుతున్నారంటే, అమ్మో చదువు లేకపోతే ఇంకెందుకండి అంటున్నారండి. నిజంగా చెప్పనా, ఇంత పెద్ద సువార్త లోకం మీదకి తీసుకొచ్చింది ఎవరో తెలుసునా? చదువు లేనటువంటి యేసయ్య, చదువు లేని 12 మంది అపోస్తులు. గమనించారా? అందులో కొద్ది గొప్ప చదువుకుంది ఎవరంటే అపోస్తులుడైన పౌలు తప్ప ఇంచుమించుగా ఎవరూ చదువుకోలే. ఒక లూకా, అర్థమైందా? మిగతా వాళ్ళంతా కూడా విద్య లేని పామరులు అని రాయబడింది. ఈ విద్య లేని పామరులను చూస్తే సురేష్ అయ్య గారు, ప్రపంచాన్ని తలకిందులు చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకనంటే వాళ్ళు సువార్తలో ఉన్న శక్తిని నమ్మాలి. ఈరోజు రాత్రి నా పిల్లలరా, పౌలు ఎంత చక్కటి నడకను చూపిస్తున్నాడో చూడండి. ఈరోజు నా సంఘానికి పౌలు చూపించిందే నేను కూడా చూపిస్తున్నాను. పౌలు ఏ డాక్టర్ని అయితే చెప్పాడో, ఏ ఉపదేశాన్ని అయితే చెప్పాడో, ఈ రోజున మీ అందరికీ కూడా అదే ఉపదేశాన్ని చెప్తున్నాను. చూడండి, ప్రతిరోజు ఉదయకాలంలో 5 to 6 ఆమోసు పుస్తకం అయిపోయిందండి. 9 అధ్యాయాలు అయిపోయినాయి. ఏమండి, ఆమోసు పుస్తకం నేను చెప్పాను. ఇప్పుడు రాకడ అంత్య దినాల్లో జరిగే పరిస్థితులన్నీ ఆమోసు పుస్తకంలో ఉన్నాయి. దయచేసి వినండి అని. వినేవాళ్ళు, స్పందించేవాళ్ళు, వాక్యం నాకు అర్థమైంది అనేవాళ్ళు ఉన్నారండి. అంటే నీ దృష్టికి సువార్త ఎంత హీనమైందంటే చాలా హీనమైంది. బిడ్డలారా, నీకు జీవాన్నిచ్చి, నీకు తెలివినిచ్చి, నీకు జ్ఞానాన్నిచ్చి, చూడండి, కొంచెం మైండ్ కనుక పని చేయకపోతే నువ్వేం ఉద్యోగం చేస్తావు, ఏం పనులు చేస్తావు? నీకు కొంచెం మైండ్ కనుక సరిగ్గా లేకపోతే నీకు మెంటల్ వచ్చిందని పనికిరాదంటారు. నీ మైండ్ పనిచేయడానికి ఆధారం ఎవరో తెలిసినా ఈ సువార్తే. భూమండలం మీద పాపికి నిత్య రక్షణ ఇచ్చేది ఎవరో తెలిసినా ఈ సువార్తే. ఈ సువార్త దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టి కాపాడుకున్నటువంటి సువార్త. నీకు ఆలోచన చెప్పే సువార్త, నీకు బ్రతుకునిచ్చే సువార్త, నీకు పాపక్షమాపణిచ్చే సువార్త, నీకు నిరీక్షణనిచ్చే సువార్త, నీకు పరిశుద్ధతనిచ్చే సువార్త, దేవుని నీతిని, న్యాయాన్ని ఇచ్చే సువార్త. చూసారండి,
ఎన్ని రకాల ఆశీర్వాదాలని దేవుడు నీకు ఇస్తున్నాడో అలాంటి సువార్తను నమ్మేవాళ్ళు ఉన్నారండి. దానిలో నీకు జ్ఞానం దొరుకుతుందని నమ్మేవాళ్ళు ఉన్నారా? నీకు పిచ్చెక్కితే నీ మైండ్ని స్వస్థపరిచేదే ఆ వాక్యం అని నమ్మేవాళ్ళు ఉంటారండి. నీకు కుటుంబంలో చక్కటి బుద్ధి జ్ఞానం నేర్పేది వాక్యమని నమ్మేవాళ్ళు ఉంటారండి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయి. చూసారండి, నిజంగా కొద్దిమందే వినగలుగుతున్నారండి. అందులో కూడా ఫిల్టర్ అయిపోతారు. కొద్దిమందే వాక్యానుసారంగా నడుస్తారు. కొద్దిమందే ప్రభువుని ఎదుర్కొనే టయానికి సిద్ధపడగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారండి. నేను చెప్తున్నాను, నువ్వే గుంపులో ఉండి సిద్ధపడుతున్నావో నాకు తెలియదు. నీకు రోజు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. నీకు ఎండ, వర్షాకాలం, చలికాలం అన్నీ సమానంగా నీ దేహానికి అనుకూలంగా చక్కగా ఉన్నాయి. నీకింట్లో ఏసీ ఉంది, నీకు కలిగిన ఆరోగ్యం ఉంది, నీకు కలిగిన వస్తువులు ఉన్నాయి, నీకు కావలసిన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది దేవుడిచ్చిన భాగ్యం అనుకుంటున్నారు. మంచిదే, దేవుడిచ్చిన భాగ్యమే. కానీ ఈ సువార్త నీకు అనుగ్రహించే జీవితాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా నువ్వు ఒక రోజున విడిచిపెట్టబడతావు. నాకు తెలిసినంత వరకు ప్రభువే ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎతికి చూసిన విశ్వాసం కలిగిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఎవ్వరూ దొరకరంట. ఇప్పుడు వాక్యం వింటూనే నీ మైండ్ చచ్చుపడిపోద్ది. అంటే వాక్యం గ్రహించే సామర్థ్యం నీ బుర్రకు ఉండదు, బలహీనంగా ఉంటావు. నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు మాట్లాడుతుంటే నీ మనసుకి ఏమాత్రం కూడా చలనం ఉండదండి. గమనించారా? ఇప్పుడు 13వ వచనంలో చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు నందు ఉంచవలసినటువంటి విశ్వాసములు కలిగిన వాడవై, విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఇప్పుడు చూడండి, మేము నీకు సువార్తలో ఏ జీవితాన్ని నీకు బోధించామో దాన్నే మీరు గైకొనాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శుద్ధీకరణ కోటల్లో 3 రోజులు శుద్ధీకరించుకుంటున్నాం అనుకుంటున్నారు. శుద్ధి అంటే అది కాదండి. దేవుడు ఉపదేశం ద్వారా దేవుడు ప్రతిదినం నీతో మాట్లాడుతున్నప్పుడు విన్న వాక్యాన్ని బట్టి దిద్దుబాటు చేసుకొని నీ జీవితాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకుంటావే, దాన్ని దిద్దుబాటు అంటారు. నువ్వు 3 రోజులు హద్దులు పెట్టుకొని 3 రోజుల వరకు శుద్ధి చేసుకొని నువ్వు పరలోకం ఎన్నడూ వెళ్ళలేవు. 3 రోజులకు ముందల నీ బతుకంతా వాక్యానికి భిన్నంగా బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి బ్రతికి నువ్వు వచ్చి నేను పరలోకం వెళ్తాను అనుకునేది చాలా భయంకరమైనటువంటి భ్రమ. గమనిస్తున్నారా బిడ్డలారా? అందుచేత మనం ఈరోజు రాత్రి గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనిస్తున్నారా నాన్న? చాలా లోతైనటువంటి విషయాలు మన మనసు లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే లోతుగా వెళ్ళేటువంటి తీరిక ఎవరికి లేదండి. గమనిస్తున్నారా? అటువంటి తీరిక ఎవరికి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే బిడ్డలారా, ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడన్నా, మళ్ళా ఒకసారి ఆ వాక్యాన్ని చదవండానా? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. చూడండి,
విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఇప్పుడు చూడండి, నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణములను గైకొనుము. చూడండి, విశ్వాస ప్రేమలు చూసి మనందరం కూడా పరిశుద్ధులను వెంబడించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే మనందరం 12వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. గమనించారా? నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఈ రోజున మనం నమ్మిన వారిని ఎరిగితే మన జీవితంలో ఖచ్చితంగా గైకొని అనే మాట మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు పౌలు గైకొన్నది ఏంటి మీకు ఎలా తెలుస్తుంది? చూడండి, గలతీ పత్రికలో 1వ అధ్యాయం 11-12 వచనాలు కనుక చూస్తే, గలతీ పత్రిక, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు గాని. చూడండి, నాకు ఎవ్వరూ కూడా దానిని బోధించలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. ఇప్పుడు పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అంటే పౌలు యొక్క ఆత్మ నడిపింపును మనందరం కూడా చూడవచ్చు. పౌలు నడిపించింది ఎవరు ఇప్పుడు చెప్పండి? ఏనా పౌలును ఎవరు నడిపించారు? అంటే దేవుని యొక్క ఆత్మ పౌలు నడిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధుల్ని వెంబడిస్తున్నప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సువార్త వింటున్నప్పుడు ఆత్మ నన్ను నడిపిస్తుంది అనే సంగతి మన హృదయంలో ఆలోచన ఉంటుందండి? మళ్ళీ చదువునా మాటని. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఇప్పుడు అక్కడ ప్రకటించే సువార్త చూడండి, సువార్త అనేది మనుషుల యోచన వలన పుట్టినది కాదు. మరి ఎవరి వలన పుట్టింది? మనుషుల వలన దానిని నేను పొందలేదు. ఇప్పుడు మనిషి వలన దాన్ని పొందవు. ఇప్పుడు సువార్తలో అంటే బైబిల్ వాక్యం నీకు ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడో, ఇది మనుషుల యోచనలో నుండి పుట్టినటువంటి మాటలు కాదని నువ్వు నమ్మాలి. 12వ వచనంలో పౌలు అదే నమ్ముతున్నాడు. ఇది మనుషుల యోచన వలన పుట్టినది కాదు. మరి ఎవరి వలన పుట్టింది? యేసుక్రీస్తు వలన పుట్టింది. ఇది యేసుక్రీస్తు వలన పుట్టించబడినటువంటి సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన సువార్త ఎక్కడిది అంటే యేసుక్రీస్తు వలన పుట్టినటువంటిది. ఇప్పుడు చూడండి, అంటే యేసుక్రీస్తు అనగానే నీకేం గుర్తు రావాలి? రక్షణ గుర్తు రావాలి. నీకేం గుర్తు రావాలి? పాపక్షమాపణ గుర్తు రావాలి. నీకేం గుర్తు రావాలి? దేవుడు నిన్ను కనికరించడాన్ని గుర్తు రావాలి. నీకేం గుర్తు రావాలి? ఆయన నీ కొరకు నిత్య రాజ్యాన్ని, మరణము లేని జీవితాన్ని, నరకం నుండి తప్పించే జీవితాన్ని దేవుడు నీకిచ్చాడు. అంటే నీకు సువార్త వలన నీకు అనుగ్రహించబడినవన్నీ కూడా మనుషుల యోచనల వలన నీకు వచ్చినవి కావు. మరి ఎవరి వలన వచ్చినాయి? మనుషుల యోచన వల్ల నీకు రాలా. మరి ఎవరి వల్ల వచ్చినాయి? నీ కొరకు యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో పుట్టక మునుపే సువార్త ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన వాటన్నిటినీ కూడా పౌలుకు దేవుడు ప్రత్యక్షపరిచి, పరిశుద్ధులకు దేవుడు మొట్టమొదట సువార్తను ప్రత్యక్షపరిచాడు. ఆ తర్వాత దానిని నువ్వు నమ్మడం ద్వారా నువ్వు దానిని ఏం చేయాలి? ఆ సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడిన వాటిని నువ్వు నమ్మినప్పుడు
దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఆ బాధ్యత ఎవరిది? గైకొనవలసిన బాధ్యత ఎవరిది? మందే. ఇప్పుడు చూడండి, దేవుడు సువార్త ద్వారా నీకు చేయవలసిన సంగతులన్నీ కూడా చేసేసాడు. దాన్ని గైకొని నమ్మి విశ్వసించి కొనసాగించవలసినటువంటి జీవితం ఎవరు తీసుకోవాలంటే నీకు నువ్వే నిర్ణయం చేసుకోవాలి. నేను అడుగుతున్నాను, సువార్త చదివినప్పుడల్లా దేవుని వలన నీకు అనుగ్రహించబడిన రక్షణ, సమాధానం, ప్రేమ, విశ్వాసం, నీతి, యథార్థత, ఇవన్నీ, రక్షణ, పాప క్షమాపణ, ఇవన్నీ నీకు సువార్త ద్వారా దేవుడు అనుగ్రహించాడన్న ఆలోచన నీకు ఉందండి. ఈ రోజున రోగాలు వస్తే నువ్వు భయపడతావు, సమస్యలు వస్తే నువ్వు భయపడతావు, ఎవరన్నా నిన్ను ప్రేమించకపోతే దిగులు పడతావు, గందరగోళం అయిపోతావు, పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోతూ ఉంటాయి. నిజంగా మనం గనక సువార్తను నమ్మితే సువార్త నీకేం చేస్తుందంటే విడుదల కలగజేస్తుంది, విమోచన కలగజేస్తుంది. 430 సంవత్సరాల బానిసత్వాన్ని దేవుడు ఒక్క నిమిషంలో విడిపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ అద్భుతాలు సూచక్రియలు చేసి విడిపించి కాపాడిన దేవుడు, నీకొచ్చిన శ్రమ ఎన్ని సంవత్సరాల శ్రమ చెప్పండి? నీకొచ్చిన బాధ ఎన్ని సంవత్సరాలు? దేవునికి అసాధ్యమైందంటూ ఏమన్నా ఉందండి? ఈ రోజున దైవజనుడు నీకు దేవుడు ఆయన శక్తిని సువార్తలో ఉంచిన సంగతులు నీకు బోధిస్తుంటే నమ్మి, పరిశుద్ధుల ద్వారా నీకు సువార్తలో ఉన్న శక్తిని నమ్మి నువ్వు ధైర్యంగా ఉండమని చెప్తే, పరిస్థితులను నమ్మి పరచబడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదని నమ్మేవాళ్ళు లేరండి. ఇప్పుడు పౌలుకి ఈ మాట ఎందుకు, తిమోతికి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆ రోజుల్లో సువార్త వినడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గమనించారా? జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. హింసలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. చూసారా? పౌలు తిమోతికి చెప్తున్నాడు, బాబు సువార్తను నమ్మావు కదా, అది ప్రజలందరికీ జీవం. నువ్వు శ్రమపడైనా సరే నువ్వు నమ్మి ఆ జీవాన్ని నీలో కనపరిస్తే నీలో నుంచి అనేక మంది ప్రజలు రక్షించబడాలి. నువ్వు పరిస్థితులను బట్టి భయపడొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే పౌలు అంత దర్జాగా చెప్తున్నాడు, నేను ప్రభువును పోలి నడుస్తున్నాను గనుక మీరు కూడా నన్ను పోలి నడవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదవండానా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2-3 వచనాలు కూడా, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన, నీ కొరకు మాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఏర్పాటును గూర్చి మీరు ఆల్రెడీ విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు యొక్క మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి. ఇప్పుడు చూసారా? దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన, పౌలుకి దేవుని ప్రేమ, విశ్వాసం, క్రీస్తు మీద ఉన్న సంపూర్ణమైన సంగతులన్నీ కూడా విశ్వాసము ద్వారా పౌలుకు అనుగ్రహించబడిన ప్రత్యక్ష ద్వారా పొందుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మళ్ళొకసారి ఆ మాటలు చదువునా? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన. మీ కొరకు అంటే అర్థం ఏంటి? సువార్త ప్రజలందరి కొరకు ఒక దైవజనుడికి అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి. అంటే ఇదంతా ఏంటి? మన భక్తిని బట్టి కాదు, కానీ దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి దేవుని కృప? మనందరం కూడా దేవుని ఏర్పాటు, ఆయన మన కొరకు అనుగ్రహించి సిద్ధపరిచిన కృప. ఏంటా కృప? యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి సువార్త.
అదే దేవుని కృప. సువార్త ద్వారా మనకు అనుగ్రహించిందే దేవుని యొక్క కృప. విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము, యేసుక్రీస్తు యొక్క మర్మము దైవ దర్శనమును వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాసి తిని. నేను సంక్షేపముగా రాసి తిని. ఇవన్నీ కూడా ఒక దర్శనముల ద్వారానే సువార్త తన దగ్గరకు వచ్చింది. ఆ దర్శనము అనుగ్రహించబడిన తర్వాత సువార్త ద్వారా ప్రజలందరికీ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా పౌలుకి దేవుడు బయలుపరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నువ్వు సువార్త గురించిన సంగతులు ఇన్ని వింటున్నావు కదా. ఈ రోజున ఇన్ని సంగతులు వింటున్న నీకు ఈ సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి విషయాలు నీ జీవితంలో ఎందుకు కనపడతల్లా? సువార్త ద్వారా శ్రమ వస్తుందని పౌలు చెప్పాడు. గమనించారా? సువార్త తన జీవితం, తన సువార్త పరిచర్య యొక్క జీవితం అంతా కూడా దేవునిని నమ్మి ఆధారపడి బ్రతికేటువంటి జీవితాన్ని చూపించాడు. మూడవది, పౌలు ఏం చూపిస్తున్నాడంటే, నేను ఏ విషయాలు నీకు బోధించానో దానిని మాత్రమే నువ్వు నమ్మి ఇతరులకు నువ్వు ప్రకటించు అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు 13వ వచనంలో ఏమంటాడు? విశ్వాస ప్రేమలు అంటాడు. చూడండి నాన్న, మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 40 వచనాల వరకు మనం చదువుకోవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఆయనను ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇప్పుడు చూసారా, వాక్యం ఉండదు. వాక్యము ద్వారా వచ్చేటువంటి విశ్వాసం, వాక్యము ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క ప్రేమ మీలో ఉండదు. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అంటే సువార్త వాక్యము ద్వారా దేవుడు మన జీవితంలో తీసుకొచ్చే వాటిని నమ్మాలి. ఇప్పుడు పౌలు 30 సంవత్సరాలు చిల్లర ఆయన సేవ చేశాడంటే ఆయన తన సువార్త నిమిత్తమై తన జీవితాన్ని సమస్తాన్ని కూడా అప్పగించుకున్నాడు. నేనేమంటానంటే, సువార్తకు ఎందుకు అప్పగించుకున్నాడంటే సువార్త నమ్మాడు. నమ్మినప్పుడు ఏమిచ్చింది సువార్త? మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చింది. ఈ సువార్త మనుషులందరికీ అనుగ్రహించబడింది అని చెప్తున్నాడు పౌలు. అందుకొరకు దేవుడు ఆ సువార్త పక్షాన పౌలుని బోధకుడుగాను, కాపరిగాను, అపోస్తులుడుగాను దేవాది దేవుడు నిలబెట్టాడు. నేను అడుగుతున్నాను, సువార్త నిన్ను ప్రార్థనా పరురాలుగా నిలబెట్టిందా? సువార్త నిన్ను వాక్యాన్ని నమ్మే విధంగా నిలబెట్టిందా? సువార్త నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అనే సంగతి నిన్ను నమ్మనిచ్చిందా? ఏమండి, ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఇంత భయానకమైన నరకం నుండి నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ సమస్యల నుండి దేవుడు విడిపించలేడండి? నమ్మేవాళ్ళు లేరు. సమస్యలు వస్తే పరిశుద్ధుల దగ్గరికి వచ్చి సమస్యలను అడిగి తీర్చుకునే వాళ్ళు లేరు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి చాలా వచనాలు రాయబడ్డాయి. మీలో సమస్యలు వచ్చినప్పుడు మీలో పరిశుద్ధులు లేరా? పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు కదా. పరిశుద్ధులు పరలోకంలో ఉన్నవారికి, దేవదూతలకి, భూమండలం మీద ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయము తీర్పు తీర్చేటువంటి వారు కాదా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. సమస్యలు వస్తే వాక్యాన్ని పక్కన పెట్టి సమస్యని వాళ్ళ గుండెల్లో భూతద్దం వేసుకొని చూసుకొని బాధపడి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోయే వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, అందుకనే పౌలుకి తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, శ్రమలున్నా జైళ్ళున్నా సువార్తను ఎవ్వరూ కూడా ఆపలేరు అని రాశాడు. అక్కడే 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడని చూడండి, 9వ వచనం అనుకుంటాను. నేను నేరస్తుడని
నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. చూసారా, దేవుని వాక్యాన్ని ప్రపంచంలో ఎవ్వడూ కూడా బంధించలేడు. దేవుని వాక్యము ద్వారా నీకొచ్చే సమాధానం, దేవుని వాక్యము ద్వారా నీకొచ్చే నీతి, దేవుని వాక్యము ద్వారా నీకొచ్చేటువంటి పరిశుద్ధత, దేవుని వాక్యము ద్వారా నీకు అనుగ్రహించబడిన విశ్వాసం ఎవ్వడో కూడా కదిలించలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడిన దాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. దెయ్యాన్ని నమ్ముతారు. ఎవడన్నా దెయ్యం రూపంలో కనపడితే నిన్ను బెదిరిస్తే బెదిరిపోతావు, లేకపోతే అప్పుల బాధకి బెదిరిస్తే బెదిరిపోతావు, అనారోగ్యాల బాధలు వస్తే బెదిరిస్తే బెదిరిపోతూ ఉంటావు. నిజంగా మీరు విశ్వాసులో పిశాసులో నాకు తెలియదు. గమనించారా? సువార్తను నమ్మితే సువార్త ఆ నమ్మినప్పుడు సువార్తను నమ్మిన విశ్వాసము లోకమును జయించినది మన విశ్వాసమే అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త నువ్వు నమ్మితే అది లోకములో నీకు వచ్చిన పరిస్థితులన్నిటిలో దేవాది దేవుడు నీకు తప్పకుండా జయమిస్తాడు. ఈ మాట నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పండగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు అండి, ఏంటో మరి ఆ జీవితాలు ఏంటో నాకు తెలియదు, దేవునికే తెలియాలి. ఆలోచించేవాళ్ళు లేరు. ఏమండి, నీకు సామర్థ్యం లేకపోతే ఇంకొకళ్ళు సామర్థ్యం కలగజేస్తే చేస్తారా ఎవడన్నా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యోహాను సువార్తలో మనం చదివాం కదా, మళ్ళొకసారి చదువునానా 38 నుంచి. ఆయన ఎవరిని పంపెనో, ఆయన ఎవరిని పంపెనో, ఎవరి కోసం పంపించాడు చెప్పండి? ఏమండి, ఎవరి కోసం పంపించాడు ఆ సువార్త? మనందరి కొరకు, ప్రజలందరి కొరకు. అందుకనే పౌలు ఈ తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ వచనం రాసినప్పుడు ఆ మాట చెప్తాడు, యేసుక్రీస్తునందున్నటువంటి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. 2 కాదు నాన్న, మొదటి వచనం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం నానా. అదిగో క్రీస్తు యేసులో ఏముందంట? జీవం ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నమ్మే ధైర్యం ఉంటే నమ్మటం నేర్చుకోండి. జీవం ఉందని చెప్తున్నాడుగా. ఆ జీవం, దాన్ని నమ్మితే లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని చెప్పాడు కదా. నీకొచ్చే పరిస్థితులకి తలకిందులైపోతే దేవుడు చేతగానోడా? ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టేశాడు కదా, నీ కొరకు పరలోకమే ఇచ్చాడు కదా. ఇన్ని నమ్మిన దానివి, ఇన్ని నమ్మిన పరిస్థితులు చూస్తున్నావు, ఎంతోమంది జీవితాలు సాక్ష్యాలు విన్నావు. ఈరోజు నీ పరిస్థితులకు బెదిరిపోతే మరి మీరు సువార్తను నమ్మారో లేదో నాకు తెలీదు. దేవునికే అప్పగించాలి. కంటిన్యూ చేయనా 5వ అధ్యాయంలో 38 నుంచి 40 వరకు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కాబట్టి మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన చేయలేని ఉన్నాయండి చెప్పండి, ఆలోచించండి. ఆయన చేయలేని ఉన్నాయా? నమ్మటం నీ వలనైతే దేవునికి సమస్తము సాధ్యము, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నన్ను అక్కడే 45వ వచనం నుండి కూడా చదువు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపెను. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపువాడు. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను మీరు నమ్మిన ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురనెను. చూసారా,
జాగ్రత్తగా మనం లేఖనాల్ని పరిశోధించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి నాన్న, 14వ వచనాన్ని కూడా చదవండి నాన్న. 14వ వచనం. ఏని వారిని చెరుపుటికే గాని నాన్న ఇందులో కాదులే, 2వ తిమోతిలోకి వెళ్ళు. 2వ తిమోతి కంటిన్యూ చేయను. మొదటి అధ్యాయం 14వ వచనం. అప్పగింపబడిన ఇప్పుడు చూడండి, మీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అంటే ఏంటి? ఏం అప్పగించబడింది? తిమోతికి, పౌలుకి, వీళ్ళిద్దరికి ఏం అప్పగించబడింది? అర్థమైందా? హితవాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హితవాక్యము అనుగ్రహించబడింది. ఈ హితవాక్యం అనుగ్రహించబడిన దాన్ని కాపాడేవాళ్ళు ఎవరంట? మీలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ సువార్త మనలో పరిశుద్ధాత్ముడు క్రియ చేసి కాపాడుతాడట. ఇప్పుడు కాపాడే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ప్రతి మనుషుడు సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను నమ్మితే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే సువార్తలో ఉన్న జీవితాన్ని నీకు అనుగ్రహించి నిన్ను కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మొత్తం ఎన్ని కార్యాలు చెప్తున్నాడు ఇక్కడ? 11వ వచనం నుండి. మొదటిదేమో 11వ వచనంలో 12వ వచనం మొదటి లైన్ వరకు సువార్త ద్వారా మన జీవితాలకు శ్రమలు అనుగ్రహించబడతాయి అని చెప్పి రాశాడు. రెండవది, ఒక మంచి దైవజనుడు, సేవకుడు తన జీవితాంతం సేవ విషయంలో తన జీవితాన్ని దేవునిని నమ్మి బతకాలని చెప్పాడు. మూడవది, దేవుడు మంచి బోధకుడైన అపోస్తులు, పరిశుద్ధులు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న పరిశుద్ధులు నీకే బోధ చేశారో అదే బోధను నువ్వు నమ్మి నడిపించబడాలి. నాలుగవది, ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, మీరు నమ్మిన సువార్తను యేసు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీలో ఉన్న సువార్తను కాపాడుకోండి. అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా సువార్తలో ఉన్న జీవితాన్ని మనలో కాపాడుకోలేము. అంటే కొత్త నిబంధన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు యందు విశ్వాసముంచి సువార్తలో ఉన్న జీవితాన్ని నువ్వు నమ్మకపోతే నీలో సువార్త ద్వారా అనుగ్రహించబడిన జీవితాన్ని కాపాడి భద్రపరిచి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. ఈ విషయాన్ని పౌలు తిమోతికి చెబుతున్నాడు. నేను అడుగుతున్నాను, నీ పిల్లలకి ఎప్పుడైనా నేర్పావా అండి? నీ పిల్లలకి దేవుని ఆత్మ యందు విశ్వాసం ఉంచితే ఆత్మ సువార్త ద్వారా నీకు కలిగినటువంటి జీవితాన్ని కాపాడి నిన్ను రక్షించగలడు అనేటువంటి సత్యాన్ని బోధించగలుగుతారండి? చెప్పండి. నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. వినేవాళ్ళు ఎవరు లేరు, నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఎలాంటి సువార్త అంటే అపోస్తులు ఏదైతే బోధించారో ఈ రోజున మేము అదే సువార్తను ప్రకటిస్తే నమ్మేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు. గమనించారా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండానా. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండానా. దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఇప్పుడు గమనించారా? అంటే మనిషిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆత్మ చేత శరీర క్రియలు చంపుతాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ మనకు తెలిసిన లేఖనాలే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 19, 20 వరకు 22 వరకు చదువుకోవచ్చు. మీరు చదువుకోండి తర్వాత. గమనించారా? పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నప్పుడు నేను పడిపోయాను, నేను నిలబడుతున్నాను, మళ్ళీ నేను పాపంలో పడిపోయాను, నేను బలహీనతలో పడిపోయాను ఏంటండి? ఆత్మ కానీ, ఆత్మ అంటే అర్థం ఏంటి? వాక్యము ఆత్మయు జీవమయుంది. గమనించారా? ఆ మాట ఎక్కడుంది? యోహాను సువార్తలోనే ఉంది. 6వ అధ్యాయం 63
చదవండి నాన్న. యోహాను సువార్త. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమై ఉన్నది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఈ వాక్యం వినేటప్పుడు నీకేం అనుగ్రహించబడుతుంది? ఆత్మయు జీవము. ఆత్మ నీలోకి వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడిన జీవం, మరణాన్ని జయించే జీవం నీకు అనుగ్రహించబడుతుంది. ఇదంతా కూడా సువార్తలో ఉంది. ఈ రోజున పరిశుద్ధులు నీకు సువార్త ప్రకటిస్తుంటే నువ్వు వినే స్థితిలో ఉన్నావండి. ఈ రోజున చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని, లేకపోతే ఈ రోజున ఇంట్లో కుదరట్లేదని, లేకపోతే తలనొప్పి వచ్చిందని, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే సువార్తను పక్కన పెట్టి నీ శరీరానికి వచ్చిన నొప్పులకి ఇచ్చే గౌరవాన్ని చూస్తే నేను దైవజనుడిగా చాలాసార్లు మతిపోతూ ఉంటుంది. మేము మా యవ్వన కాలంలో పరిశుద్ధుల దగ్గర సువార్త విన్నప్పుడు మాకెన్ని అనారోగ్యాలు వచ్చినా ముందర పోయి దేవుని సముఖంలో కూర్చోవడం పరిశుద్ధులు నేర్పారండి. మేము నమ్మాము, మేము అలా వెళ్ళి కూర్చున్నాం. మాకు యాక్సిడెంట్లు అయినా, దెబ్బలు తగిలినా, అనారోగ్యాలు వచ్చినా మందిరాన్ని వదిలిపెట్టలా. ఈ రోజున అసలు దేవుని యొక్క సువార్త విషయంలో ఎంత నిర్లక్ష్యపు స్వభావం అంటే, ఏమండి, ఆదివారం ఒక్కరోజు మొక్కుబడిగా వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అండి. పక్కన సువార్త ప్రకటించబడుతుంది, వాక్యం వినటానికే మాయరోగమా? వచ్చి వాక్యం వినటానికి ఏమైంది? సిగ్గు. గమనించారా? ఉపదేశం నిన్ను బతికించేది అనే దానికి విలువిచ్చేవాళ్ళు ఎవరు లేరు. డబ్బులకు విలువిచ్చేవాళ్ళు ఉన్నారు, కూలి డబ్బులకు విలువిచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ సువార్త నీకు నిత్య జీవాన్ని ఇస్తుందంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. విశ్వసించేవాళ్ళు ఎవరు లేరు. గమనించండి, ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కనుక రోజు సాయంత్రం 1 గంట 2 గంటలు ఉపదేశం ఉంటుందంటే రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారండి. అక్కడ దాకా ఎందుకు? ఉదయం 5 గంటలకు రమ్మంటేనే రాట్లా. నిద్రపోవటం ఏంటో, నీ శరీర సుఖభోగాలేంటో, నువ్వేందో, నీ కర్మేందో, నీ శరీరంలో ఉన్న పాప నియమాన్నిటిని చంపి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆలోచన చెప్పి, నీ గర్వాన్ని తొలగించి, నీకు బుద్ధి చెప్పి, నిన్ను సరిచేసి, నీకు పరలోక రాజ్యం ఇచ్చి, నీకు దేవుడు తన పరిశుద్ధతనిచ్చి, విశ్వాసం ఇచ్చి, ఆయన నీతిని నీకిచ్చి నిన్ను కాపాడే సువార్త నీ దగ్గరికి వచ్చి పలకరతంటే నీ బతుకేమో అట్ట. ఏం చెప్పాలి? నీ కొరకు దైవజనుడు ఏం సాక్ష్యం చెప్తాడు? పాపం చేయటం నీకు ఇష్టం లేకపోయినా పక్కింటోడు ఎవడని చేపిస్తే చేస్తావా? ఏమో, నాకు తెలీదు. మీ మనస్సాక్షికి మిమ్మల్ని అప్పగించేస్తున్నాను, దేవునికి అప్పగించేస్తాను. నేనేం చేస్తాను? దైవజనులు ఏం చేస్తారు చెప్పండి? దేవునికి అప్పగించేస్తారు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదవండి. 6వ అధ్యాయం 19వ. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. గమనించారా? మీ దేహం అసలు దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలియదండి. ఆయన అన్నాడు, నీ దేహంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడానికి వచ్చాడంట. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన నీలో ఉండే నివాసం చేసే ధైర్యం నీకు ఉందండి. వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు, దినాలు, సంవత్సరకాలు, జ్ఞాపకార్థాలు. ఏమండి, పరిశుద్ధులు ఎక్కడైనా సంఘాల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారండి? కృతజ్ఞత కలిగి ఉండండి, తప్పులేదు. సంవత్సరం రోజులు నీకెందుకు? దినం రోజు నీకెందుకు? రోజుల్ని కౌంటింగ్ ఎందుకు? ఈ సంవత్సరం అంతా నా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాడని కృతజ్ఞత కూటం పెట్టుకో. వాక్యాన్ని కలిపి చెలిపే దుర్బోధకుడేమో నీకు చక్కగా ఆనందంగా కనబడతాడా? ఏమో, దేవునికే తెలియాల. ఆత్మ కనుక నిన్ను నడిపిస్తే, సువార్తలో నీకు ఏ జీవితం దేవుడు అనుగ్రహించాడో అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. చూడండి నాన్న, అక్కడే 1 తిమోతి పత్రిక 1:8-9 కూడా చదవండి నాన్న. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం
అయినను ఆ, శ్రీమంతుడగు దేవుడు చూడండి, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము. ఇప్పుడు చూడండి, పౌలుకి మహిమ గల సువార్తను అప్పగించాడంట. సురేషయ్య గారు, ఏ సువార్త అంటే అది? మహిమ గల సువార్త. నీకు ఎప్పుడైనా మైండ్లో గుర్తుంటుందా? వాక్యం వినబడుతున్నప్పుడు ఇది మహిమ కలిగిన సువార్త, ఇది పరిశుద్ధులు సంఘాలకు బోధించిన సువార్త. మైండ్కు గుర్తుంటుందండి, భయం ఉంటుందండి. నువ్వేం కోల్పో. అందుకనే దేవుడు చెప్పేది, నేను విశ్వాసమును కనుగొందునా. పరిశుద్ధులు అపోస్తులు ఏ సువార్తను ప్రకటించి ఆత్మలన్నిటినీ రక్షించారో ఈ రోజున ఆ సువార్తను నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈ రోజున నేను భూమండలం మీద విశ్వాసాన్ని కనుగొనలేను అని చెప్పడాన్ని మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా? 8-9 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త నాకు అప్పగించినటువంటి మహిమగల సువార్త ప్రకారముగా ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును, చూసారా, భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల. చూడండి, హితబోధకు విరోధులైన వాళ్ళ లిస్ట్ అండి ఇదంతా. ఏండి, ఈ గుణాలు నీలో ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మవు. నీ ఆలోచన నువ్వు నమ్ముకుంటావు, నీ తెలివితేటలు నువ్వు నమ్ముకుంటావు. నీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చూడు, నీ కళ్ళ ముందర నిలబడిన యాజకుడు నీ కళ్ళ ముందర ఎలా బ్రతుకుతున్నాడో చూడు. ఒక ట్యాబ్లెట్ మెడిసిన్ లేకుండా దేవుని తన దయా కనికరం చేత బతుకుతున్నాడు. ఏమండి, సువార్త నీకు జీవాన్ని ఇస్తుందంటే నమ్మేవాళ్ళు లేరండి. నీ దైవజనుడు బతికి చూపించినా కూడా నమ్మేవాళ్ళు లేరు. నీ సేవకుడు నమ్మి బతికి ఎలా జీవిస్తున్నాడో చూపించినా కూడా నమ్మేవాళ్ళు లేరు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా రాకడ సమయంలో విశ్వాసాన్ని నేను కనుగొనలేనని చెప్తున్నాడు. నువ్వు దేన్ని చూసి భయపడతావో అదే నీ నెత్తి మీదకి, నీ మీదకి, నీ జీవితంలోకి వచ్చేస్తుందనే సంగతి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 6:20 కూడా చదవండి నాన్న. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును జ్ఞానమని చెప్పబడిన విపరీతమైనటువంటి వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయాలలో తప్పిపోయిరి. గమనించారా? అందుకని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, 2 తిమోతిలో 15 వచనం 14 వచనం ఒకసారి ముగింపు చదువునానా. అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఎలా కాపాడాలి? పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఎందుకని చూడండి నాన్న, మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు మళ్ళీ చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు చూడండి, నా ఆజ్ఞలు మీరు ఖచ్చితంగా గైకొంటారు. నేను తండ్రిని వేడుకుందును. ఇప్పుడు చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఇప్పుడు చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ
ఆదరణకర్తను. ఇప్పుడు చూడండి, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు ఇప్పుడు చూడండి, అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మ సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడింది. లోకం ఆయనను చూడదు, ఆ లోక సంబంధి ఆయనను చూడడం, ఆయన ఎరుగదు గనుక ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ప్రత్యేకమైన జీవితం చెప్పండి. ఆత్మ నిన్ను లోకం నుండి వేరు చేసి ప్రత్యేకమైన జీవితం ఇస్తుంది. ఇప్పుడు పౌలు తిమోతికి అదే చెప్తున్నాడు. బాబు తిమోతి, ఇప్పుడు పరిస్థితులన్నిటిలో, సువార్త వలన జరిగే శ్రమలన్నిటిలో పరిశుద్ధాత్ముడే నీకు తోడయుండి నడిపిస్తాడు. నువ్వు ఒంటరివి కాదు, ఆత్మ నీకు తోడయుండి నీలో నివాసం ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడరు. ఏమండి, నీకు సువార్త చెప్పే సేవకుడు భయపడ్డా? మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నీ తండ్రి బుద్ధులు నీకెందుకు రావట్లా? చెప్పండి. నీ తండ్రి స్వభావం నీవు ఎందుకు నమ్మటల్లా? ఈ రోజున పరిశుద్ధుల జీవితాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. గమనించారా? చూడండి నాన్న, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19, 20 వచనాలు కూడా చదవండి. మత్తయి సువార్త. దేవుడు తన సేవకులకు ఎలాంటి శక్తిని, బలాన్ని ఇచ్చాడో చూడండి. అక్కడ 10, 19, 20 వచనాలు చదువునానా. మత్తయి సువార్త. వారు మిమ్మలను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడాలి, ఏం చెప్పాలి అని చింతపడమాకండి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడి ఉంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతాడే గాని మాట్లాడేవారు మీరు కారు. గమనించారా? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతున్నాను, మీ భర్తతో మీరేం మాట్లాడుతున్నారు? మీ భార్యలతో మీరేం మాట్లాడుతున్నారు? మీ పిల్లలతో మీరేం మాట్లాడుతున్నారు? ఆత్మ నీ నోటికి అందించిన మాటలే, విశ్వాసము ద్వారా జయమిచ్చే మాటలే మాట్లాడుతున్నారా? ఏమండి, పరీక్షించుకునే వాళ్ళు లేరండి, నమ్మేవాళ్ళు లేరు. నీకు తీయటి మాటలు చెప్పి, నీకు పరిశుద్ధులు నేర్పని దుర్బోధ నీకు నేర్పి, నీకు దేవునికి విరోధంగా బతుకు నేర్పేవాడంటే గొర్రె కషాయోని నమ్మి బతికేటువంటి బతుకులు ఈ రోజున కనపడుతున్నాయి. నీకు జ్ఞానం చెప్పి, తెలివి చెప్పి, దేవుని కృపను గురించి చెప్పి, కృప ద్వారా నీకు అనుగ్రహించబడిన సువార్త ద్వారా దేవుడు నీకు ఏమిస్తున్నాడో చెప్తున్నప్పుడు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజున పరిశుద్ధుల ప్రాణాలు విసికి వేసారిపోతున్నాయి. అందుకనే ప్రభు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి మౌనంగా ఉంటున్నాం. ఆయన రాకడలో విశ్వాసాన్ని కనుగొనలేరని చెప్పేశాడు. పరిశుద్ధులు మేము మౌనంగా ఉంటున్నాం, తలంచుకొని వెళ్ళిపోతున్నాం. సిద్ధపడేవాడు కాపాడుకుంటాం. మొన్న దేవుడు ప్రవచనం ద్వారా ఒకటే చెప్పాడు, అయ్యా నీకు గింజలను ఇస్తున్నాను, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారిని మాత్రమే నువ్వు పోషించి సిద్ధపరచుకో అని చెప్పాడు ప్రవచనం ద్వారా. ఎవరు వింటారు చెప్పండి? ఎవరు గుర్తుపడుతున్నారు ఈ సంగతిలో? నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి నాన్న, లూకాసు వార్త 21:15 కూడా చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. చూసారా? మీ శత్రువులు, మీకు విరోధులందరూ కూడా వీలుగాని మళ్ళీ ఒకసారి చదువునా. మీ విరోధులందరూ కాదనుటకును ఎదురాడుటకును కాదనుటకును వీలుకాని వాక్యాన్ని జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహించాను. అర్థమైందండి? మీ విరోధులు 10,000 మంది ఉండనివ్వండి, మీ శత్రువులు 10,000 మంది ఉండనివ్వండి, మీ ఆర్థిక ఇబ్బందులు ఎంతో భయానకంగా ఉండనివ్వండి, వాళ్ళందరికీ వీలుగాని వాక్కును జ్ఞానాన్ని దేవుడు మనకు రంగించాడు. అందుకని దావీదు అంటాడు, నా చుట్టూ 10,000 మంది శత్రువులున్నా
ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి, ఆయన దుడ్డుకర్ర దండము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. దయచేసి మీరు గుర్తుపట్టండి, ఆ సువార్తలో ఉన్న జీవితం మొత్తం పరిశుద్ధాత్ముడు కాపాడితే తప్ప నీ జీవితంలో సువార్త వలన అనుగ్రహించబడిన జీవితం నీలో ఉండదు అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. అందుకని పౌలు చెప్తున్నాడు, తిమోతి నీకే సువార్త అనుగ్రహించబడింది, అది దేవుని ఆత్మ వలన మాత్రమే కాపాడబడుతుంది. అంటే సువార్తను దేవుని అభిషేకం ద్వారా కాపాడుకోవాలి. సువార్త నీకు ఇచ్చిన వాటన్నిటినీ కాపాడే శక్తి ఆత్మకు ఉంది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి వేళలో 2వ తిమోతి పుస్తకంలో నుండి 11వ వచనం నుండి 14 వరకు నాయన 3 సెక్షన్లుగా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినాన ముగించడానికి కృపనిచ్చారు. రేపు నెక్స్ట్ క్లాసులో 15 వచనం నుంచి 18 వరకు నేర్చుకోవడానికి కృపను చూపినందుకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా పౌలు 4 సంపూర్ణమైన గుణాలు తిమోతికి బోధిస్తూ వచ్చాడు నాయన. ఒకటి, ఇదిగో సువార్త ద్వారా నువ్వు ఎన్నిక చేయబడి సువార్త నిమిత్తమై నీకు శ్రమలు వస్తాయని మాట్లాడాడు నాయన. ఒక మంచి దైవజనుడు, సేవకుడు తన జీవితం, సేవా పరిచర్య అంతా కూడా ఇదిగో మరి దేవుణ్ణి నమ్మి ఆయనకు అప్పగించి బతకాలని రాశాడు నాన్న. 3వది, మంచి బోధకుడు చక్కటి బోధ చేత క్రీస్తు యొక్క ప్రేమను, విశ్వాసమును కలిగి ఉండి బోధించాలని రాస్తూ వచ్చావు నాయన. 4వది, నీకు అనుగ్రహించబడిన సువార్త పరిశుద్ధాత్మ వలన మాత్రమే కాపాడబడుతుందని, ఆ ఆత్మ సువార్త ద్వారా అనుగ్రహించినవన్నీ కూడా నీలో పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడుతుందని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు బిడ్డ.